హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ కంప్లీట్గా ఎస్ఎంసీ అనాలిసిస్ని స్టెప్ బై స్టెప్ మనకి 1 మినిట్ క్యాండిల్లో ఏ విధంగా స్కాల్పింగ్ చేయాలి ఎస్ఎంసీ అనాలిసిస్తో అని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఎస్ఎంసీ అనాలిసిస్ వీడియోస్ కంప్లీట్గా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. సో అందుకోసమే మీరు అలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏయుడి యూఎస్డి ఓటీసీ ఉంది. సో ఇక్కడ ఈ యొక్క కరెన్సీ పేర్లో చూడొచ్చు. సో మార్కెట్ ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క ఈ స్వింగ్ దగ్గర మనకి మార్కెట్ ఒక లిక్విడిటీని ఇక్కడ గ్రాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో లిక్విడిటీని గ్రాప్ చేసి మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి ఒక క్లియర్ కట్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూడండి, మనకు ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్కి ఇక్కడున్న ఈ స్వింగ్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క ఇక్కడున్న పెండింగ్ ఆర్డర్స్ని, సో అక్కడున్న స్టాప్ లాసెస్ని కంప్లీట్గా గ్రాప్ చేసేసి ఈ విధంగా మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి మనకు చూడొచ్చు, మనకి ఎఫ్విజీ కన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడ ఎఫ్విజీ కన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ ఎఫ్విజీని ట్యాప్ చేసేసి ఇక్కడ బయర్స్లో ఒక స్ట్రెంత్ అనేది వీక్నెస్ రావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మనకి సెల్లర్స్ కంటిన్యూషన్ సైన్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ చెప్తాను కదా, సో ప్రతి ఒక ట్రేడ్కి మనకి జనరల్గా మల్టిపుల్ రీజన్స్ ఉండాలన్నమాట. సో అట్లాగే లిక్విడిటీ కన్ఫర్మేషన్ చూడండి. సో సింపుల్ అన్నమాట, అంటే మీరు లిక్విడిటీ కన్ఫర్మేషన్ చూడండి, అక్కడ మార్కెట్ యొక్క బిహేవియర్ అనేది మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. సో వితౌట్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేరు అన్నమాట. సో ఎందుకంటే లిక్విడిటీ గ్రాప్ తర్వాత మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ దాని యొక్క టార్గెట్ను కూడా మీరు ప్రాపర్గా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా. సో ఇక్కడ మనకి జనరల్గా స్టాప్ లాసెస్ ఉంటాయి ఈ యొక్క స్వింగ్ హై పైన. సో అక్కడ స్టాప్ లాసెస్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లర్స్ ఎంటర్ అవ్వడం, తర్వాత ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఒక మంచి ఇండికేషన్ ఎఫ్ఈజీ క్రియేట్ అయింది. సో అక్కడ మళ్ళీ మార్కెట్లో బయర్స్ అక్కడ ట్యాప్ చేసేసి ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క స్వింగ్ పాయింట్ దగ్గర ఉన్న ఈ యొక్క ఏదైతే ఎక్స్ట్రీమ్ ఎఫ్ఈజీ ఉందో ఈ యొక్క ఎఫ్ఈజీ లెవెల్ మార్కెట్ యొక్క టార్గెట్ అవుతుంది. సో తర్వాత ఈ యొక్క ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మూమెంటం అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంటే లిక్విడిటీని మీరు ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడం రావాలి మీకు. సో లిక్విడిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి పేపర్ ట్రేడింగ్లో. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి కంప్లీట్గా నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ద్వారా నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మీరు ట్రేడ్ చేయకూడదు అన్నమాట. సో డెఫినెట్లీగా మీకు ఏదైతే స్ట్రక్చర్ పరంగా కానివ్వండి, సైకాలజీలో కానివ్వండి, సో డెఫినెట్లీగా మీకు కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో ఆ కన్ఫర్మేషన్స్ని బట్టి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం ఇక్కడ. సో ఏ మార్కెట్లో అయినా కూడా ఈ యొక్క లిక్విడిటీ అనేది మీకు వర్క్ అవుతుంది. సో ఈ లిక్విడిటీని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయగలగాలంటే లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా కోర్స్ గురించి కూడా మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇచ్చాను. సో అట్లాగే ఈ వీడియో చివరిలో కూడా నా కంప్లీట్ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది మనకు క్లియర్ కట్గా దొరకట్లేదు. సో యూఎస్డి బిఆర్ఎల్ కరెన్సీ పేర్లో చూస్తున్నాను నేను. సో ఓవరాల్గా మంచి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, బట్ మనకి ఏ విధమైన కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ దొరకని నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఒక రివర్సల్ అనేది క్రియేట్ చేస్తుంది స్ట్రక్చర్లో మార్కెట్లో. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు ఒక రివర్సల్ అనేది అంటే సెల్లర్స్ ట్రై చేసినా కూడా మళ్ళీ బయర్స్ ఒక స్ట్రెంత్ అనేది చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో తర్వాత మనకి ఈ స్వింగ్ వరకు మనకి ఈ యొక్క స్వింగ్ టార్గెట్గా మార్కెట్ యొక్క మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడున్న ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్లీగా అంటే మీరు ఎనాలిసిస్ చేసేటప్పుడు ప్రిడిక్షన్ కాకుండా డాటాను, ఇక్కడున్న ప్రైజ్ యాక్షన్ డాటాను మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. సో మీరు యూజ్ చేసేది ఎస్ఎంసీ కాన్సెప్ట్ అయినా, సో అనదర్ ఏ కాన్సెప్ట్ అయినా కానివ్వండి, మీరు డెఫినెట్లీగా అనాలిసిస్ మాత్రమే చేయాలి మార్కెట్ని. సో ప్రిడిక్షన్ చేయకూడదు. సో ప్రిడిక్షన్ వల్ల మీకు కంప్లీట్గా యాక్యురసీ అనేది ఉండదు. సో ఒక బెటర్ యాక్యురసీ అనేది మీరు మార్కెట్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసినప్పుడే సాధ్యమవుతుంది. సో మీరు ఎప్పుడు అనాలిసిస్ చేయగలుగుతారంటే మీరు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే. సో డెఫినెట్లీగా ఈ యొక్క నాలెడ్జ్తో అంటే మీరు ఎస్ఎంసీలో స్టెప్ బై స్టెప్ అంటే కంప్లీట్గా ఫస్ట్ స్ట్రక్చర్ గురించి, సో తర్వాత లిక్విడిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని, సో ఇవన్నిటిని మీరు నేర్చుకోవాలన్నమాట. సో డెఫినెట్లీగా అప్పుడు నేర్చుకున్న తర్వాత మీకు ఏదైతే పేపర్ ట్రేడింగ్ ఉంటుందో ఆ పేపర్ ట్రేడింగ్లో మీకు అంటే మీ ప్రాక్టీస్ చేసే ఒక సెషన్స్లోనే
మీకు క్లియర్ కట్ ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకుంది మార్కెట్, మళ్ళీ బయర్ యొక్క మూమెంటం అనేది మనకి ఇండికేషన్ చేస్తుంది. సో తర్వాత ఈ యొక్క పాయింట్ ఎక్కడైతే ఈ సప్లై అనేది స్టార్ట్ అయిందో, ఈ యొక్క సప్లై స్టార్ట్ అయిన ఈ ఏరియా మనకి టార్గెట్ ఉంటుంది మార్కెట్ది. సో డెఫినెట్లీగా లిక్విడిటీ, నేను ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, లిక్విడిటీ చూస్తున్నాను, లిక్విడిటీ ఇక్కడ గ్రాబ్ అయిందా స్వీప్ అయిందా అది అబ్జర్వ్ చేస్తున్నాను. సో తర్వాత కన్ఫర్మేషన్ చూసుకుంటున్నాను. సో ఈ విధంగా అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంటే మీ హై ప్రాబబిలిటీ అనేది ఉంటుందన్నమాట మీ యొక్క యాక్యురసీలో. సో ఆ విధంగా మీరు అనలైజ్ చేయాలి మార్కెట్ని. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో బయర్ యొక్క మూమెంటం అనేది చూపిస్తుంది. సో బట్ మనకు ఏ విధమైన కన్ఫర్మేషన్ అనేది లేదు. సో అక్కడ లిక్విడిటీ గ్రాబ్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ ఏదైతే స్వింగ్ పాయింట్ చెప్పాను కదా ఈ యొక్క టార్గెట్ ఉంటుందని, సో ఈ యొక్క టార్గెట్ని కంప్లీట్గా స్కిప్ చేసింది గ్యాప్లో. ఇక్కడ గ్యాప్లో స్కిప్ చేసేసి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. ఆ కన్ఫర్మేషన్తో నేను బయట తీసుకున్నాను. బికాస్ ఏంటంటే ఒక కంప్లీట్ సెల్లర్ లెవెల్ స్కిప్ అయినప్పుడు అక్కడ మోస్ట్లీ బయర్స్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క సింగిల్ కన్ఫర్మేషన్తో నేను తీసుకున్నాను ఈ యొక్క ట్రేడ్. సో ఇక్కడ చూడొచ్చు మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా ఇది చూసినట్టయితే ఇది కంప్లీట్ ఒక సప్లై ఏరియా అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక సప్లై ఏరియా అనమాట. మనకు ఈ ఏరియా నుంచి కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ సప్లై అనేది మనకి మార్కెట్లో ప్రీవియస్గానే మార్కెట్ ఒక చూపెట్టింది. ఇక్కడ చూడొచ్చు మీరు హిస్టరీలో మనకి ఇక్కడ నుంచి మనకి కంప్లీట్ సప్లై అనేది ఉంది మార్కెట్లో. సో తర్వాత ఈ యొక్క టార్గెట్ని హిట్ అయింది. సో తర్వాత మళ్ళీ సెల్లర్ అనేది వాళ్ళు ఎంట్రీ అవుతున్నారు. సో బట్ ఇక్కడ నేను మళ్ళీ మార్టింగర్లో 3 ట్రేడ్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ చూడొచ్చు, నేను చెప్పాను కదా మనకి ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది. సో తర్వాత బయర్స్ నుంచి కన్ఫర్మేషన్, సో బయర్ నుంచి కన్ఫర్మేషన్ ఇక్కడ మనకి లెవెల్ స్కిప్ అవ్వడం వల్ల నేను ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ అనేది సెల్లర్ ఎంట్రీ మళ్ళీ జరిగింది. సో ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్గా ఇక్కడ ఎఫ్ఈజీ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఎఫ్ఈజీ కన్ఫర్మేషన్ మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అవ్వడం. సో అక్కడ వాళ్ళు రీట్రేస్ అనేది క్రియేట్ చేయడం. సో రీట్రేస్మెంట్లో వాళ్ళు బయర్స్ని కంప్లీట్గా స్ట్రెంత్ అంటే డామినేట్ చేయలేకపోతున్నారు. సో డామినేట్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా బయర్స్ని కంప్లీట్గా ఒక ఎంగల్ఫింగ్ లాగా మనకు ఒక ప్రైస్ యాక్షన్ అనేది చూపెట్టచ్చు. బట్ అక్కడ లేదు. సో ఇక్కడ రీట్రేస్మెంట్లో కూడా సెల్లర్స్ వీక్నెస్ క్లియర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉంది, అట్లాగే ఈ ఎఫ్ఈజీ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఆ కన్ఫర్మేషన్తో నేను మల్టిపుల్గా ప్రీవియస్ లాస్ని కూడా నేను రికవర్ చేశాను. అంటే మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా డెఫినెట్లీగా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలన్నమాట. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళైనా సరే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ని మీరు క్లియర్ కట్గా ఫాలో అయినట్టయితే మీ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో యాక్యురసీ అనేది మీకు ఏదైతే నాలెడ్జ్ ప్లస్ మీరు ప్రాక్టీస్ చేసిన మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్లస్ అలాగే మీరు యూజ్ చేసే ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ ఏదైతే మన యాక్యురసీ కావాల్సిన కాన్సెప్ట్స్లో మీరు క్లియర్ కట్గా పర్ఫెక్ట్ అయి ఉంటారో సో అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకోసమే నేను చెప్తాను లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే వితౌట్ నాలెడ్జ్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా చేయకండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ అంటే మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళైనా సరే సబ్జెక్ట్ అనేది 100%గా మీరు నేర్చుకోవాల్సిందే. సో సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక ప్రాపర్ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు, ఒక కాన్ఫిడెంట్ ట్రేడర్ అయ్యేంత వరకు మీరు పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి డెఫినెట్గా. ఆ విధంగా మీరు పేపర్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు మనకి కన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఉంది. సో ఇక్కడ మనం అనుకున్నట్టుగానే ఏదైతే ఈ యొక్క సప్లై జోన్ మనం కన్సిడర్ చేసుకుంటే అక్కడ నుంచి బయర్లో ప్రాపర్ వీక్నెస్ షో చేయడం, తర్వాత అక్కడ నుంచి మనకి సెల్లర్స్ చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా సెల్లర్స్ స్ట్రెంత్తో మనకి ఇక్కడ మనకి బయర్స్ని డామినేట్ చేస్తూ ఒక ఇండికేషన్ ఇచ్చారు ప్రైస్ యాక్షన్లో. సో తర్వాత మార్కెట్ టార్గెట్ కూడా మనకి ఈ యొక్క ఏదైతే డిమాండ్ జోన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క జోన్ ఉంటుందన్నమాట. సో ఆ జోన్ని హిట్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రక్చర్లో కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే స్ట్రక్చర్లో కూడా మనకి ఓవరాల్గా మేజర్గా డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది మనకు క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ విధంగా అనమాట. అంటే డెఫినెట్లీగా మీరు కన్ఫర్మేషన్స్ అనేది ప్రాపర్గా చూడాలి. సో కన్ఫర్మేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు యూజ్ చేసేది ఆ కాన్సెప్ట్స్ ఏదైతే లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉండాలి, సో తర్వాత స్ట్రక్చర్లో కన్ఫర్మేషన్ ఉండాలి, అలాగే బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క సైకాలజీలో మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండాలి. సో వీటిని అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మీరు మల్టిపుల్ ఏదైతే
కన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఫాలో అవుతారో అప్పుడు మీకు క్లియర్ కట్గా ఒక బెస్ట్ యాక్యురసీ అని ఉంటుంది. సో ఇంకొకటి మరి మనము ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక క్లియర్ కట్ మనకి ఏదైతే టార్గెట్ ఉంటుందో డైలీ టార్గెట్ అది హిట్ అయిన తర్వాత మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది నా యొక్క ఎస్ఎంసి కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో ప్రతి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ని నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కోర్స్లో. సో ఒక బిగినర్ కూడా అర్థమయ్యే విధంగా ఒక యూనిక్ స్ట్రక్చర్లో సింప్లిఫైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి కాన్సెప్ట్స్ని. సో అలాగే నా యొక్క లిక్విడిటీ స్ట్రాటజీ, నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను యూజ్ చేసే ఈ యొక్క ఈఎంఏ లిక్విడిటీ స్ట్రాటజీ పర్సనల్ స్ట్రాటజీ అన్నమాట. సో అది మీకు కోర్స్తో పాటు నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈఎంఏ కన్ఫర్మేషన్స్తో మీరు ప్రతి ఒక్క ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కానీ మీరు ఈఎంఏ యొక్క కన్ఫర్మేషన్స్తో అట్లాగే లిక్విడిటీ కన్ఫర్మేషన్ని కంబైన్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆర్డర్ బ్లాక్ కావచ్చు, అలాగే ఎఫ్ఈజీ కావచ్చు, సో అలాగే మార్కెట్ స్ట్రక్చర్లో ఇండ్యూస్మెంట్ కావచ్చు. సో ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.